లంగ్ క్యాన్సర్ అనేది ఎప్పుడూ వింటూ ఉంటాం. సిగరెట్ కాల్చితే లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. సో, అవాయిడ్ సిగరెట్స్ తీసుకోకండి అని. కానీ లంగ్ క్యాన్సర్ ఎలాంటిదంటే స్మోకింగ్ చేసేవారికి ఒక రకమైన లంగ్ క్యాన్సర్ రావచ్చు. స్మోకింగ్ చేయని వాళ్ళకి వేరే రకమైన క్యాన్సర్ అనేది రావచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈజ్ స్మోకింగ్ ఆఫ్ కోర్స్. కానీ ఇంకొక సంగతి మర్చిపోతున్నాం. ఈ మధ్య ఉన్న పొల్యూషన్ వల్ల కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్‌లో దే ఆర్ సో మెనీ కెమికల్స్. పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం, ఫైన్ పార్టికల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత దే కాజ్ సో మెనీ చేంజెస్. అల్టిమేట్‌లీ అది క్యాన్సర్‌గా మనకి ఏర్పడుతుందనమాట. క్యాన్సర్ అనేది ఒక్క జబ్బు అనేది కాదు. దాంట్లో మెనీ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ దేర్ అనమాట. సో, డిపెండింగ్ ఆన్ ది పొల్యూటెంట్ అండ్ డిపెండింగ్ ఆన్ ది ఇరిటెంట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్. అండ్ ఇంకో సంగతి ఏంది, స్టేజ్ 4లో కూడా ఏం సిమ్టమ్స్ లేకుండా హాయిగా తిరుగుతున్న మనుషులు కూడా చూస్తాం మనం. సో, డోంట్ గో ఓన్లీ బై సిమ్టమ్స్. సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ ఏమిటి లంగ్ క్యాన్సర్‌కి? దగ్గొకటి, రెండోది దగ్గితే బ్లడ్ పడడం ఒకటి, ఎంత ట్రీట్మెంట్ చేసినా దగ్గు తగ్గకుండా పోవడం ఒకటి, వెయిట్ లాస్ ఒకటి. ప్రత్యేకంగా ఇవన్నీ సిమ్టమ్స్ ఒక స్మోకర్‌లో ఉన్నాయంటే ఖచ్చితంగా పోయి వెంటనే టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం. అర్లీ స్టేజ్‌లో మనం పట్టుకుంటే యెస్, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ క్యూరబుల్ ఇన్ ది సెన్స్ దట్ డెఫినెట్‌గా వీళ్ళకి రిజల్ట్ వస్తుంది అన్నట్టు మనం చెప్పగలుగుతాం. స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో ది రిజల్ట్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఒక స్టేజ్ దాటిపోతేనే మనకొచ్చే ప్రాబ్లమ్. స్టేజ్ 3 అని కానండి, స్టేజ్ 4 అనండి, అప్పుడు మనం క్యూర్ సంగతి మాట్లాడడం. కంట్రోల్ అని మాట్లాడతాం. ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం, ఎంతవరకు మనం ఇది చేయగలుగుతాం అన్నట్టు. అది ఇట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్ ఆల్‌టుగెదర్. యెస్, కొత్త కొత్త మందులు వస్తున్నాయి, బయోలాజికల్స్ అంటాము, ఇవన్నీ ఉంటాయి కానీ జబ్బు రాకుండా ప్రివెంట్ చేయించుకోవడమే అతి ముఖ్యం. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డూ నాట్ స్మోక్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అవాయిడ్ దోస్ ఏరియాస్. పొల్యూషన్ లేని చోట ఉండడమే మనం సెలెక్ట్ చేసుకోవడం అతి ముఖ్యం. ఆర్ తప్పదు, మనం చేసే వర్క్ ప్లేస్లో అలాగే స్మోక్ వస్తూ ఉంటుంది, పార్టిక్యులేట్ మ్యాటర్ వస్తూ ఉంటుంది అంటే దానికోసం తగినట్టు మాస్క్ కానీ ఇవన్నీ వేసుకొని పనిచేయడం అతి ముఖ్యం. లంగ్ క్యాన్సర్కి డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. స్టేజ్ 1 అండ్ 2లో యూజువలీ సర్జరీ ప్లాన్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆపరబుల్ థింగ్, ఫస్ట్ థింగ్ ఈజ్ ఆపరేట్ చేసి అది తీసేస్తారు. ఆ భాగం తీసేసిన తర్వాత రెసిడ్యుయల్‌కి ఓసారి కీమోథెరపీ ఇస్తాం, కొంతమందికి రేడియోథెరపీ ఇస్తాము. బట్ స్టేజ్ 3 అండ్ 4 అంటే అడ్వాన్స్డ్ డిసీజెస్కి ఓన్లీ కీమోథెరపీ ఆర్ ఈ మధ్య వచ్చే బయోలాజికల్స్ అంటాము, తర్వాత ఇమ్యూనోథెరపీ అంటాం, ఇవన్నీ వస్తాయి. దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ నౌ. ఈ మెడికల్ ఆంకాలజీ అంటాం, హూ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ అన్నమాట. యాజ్ అ పల్మనాలజిస్ట్ మా పనంతా కూడా అప్ టు ది స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ స్టేజింగ్ దాకా మేము చూసుకుంటాం అన్నమాట. ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా ఆంకో స్పెషాలిటీస్, దట్ ఈస్ మెడికల్ ఆంకాలజిస్ట్ అనేది వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ.